వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరమ్మా? రజిత. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం, మండలం? మాది మండలం ఇక్కడ మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా వర్స్ట్గా ఉందండి. 6 గ్యారెంటీస్ అన్నారు, అందులో ఏ ఒక్కటి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి వేస్ట్, యూజ్ అవ్వవు ఇవి కూడా. రేషన్ కార్డు ఉంటేనే ఆ 6 గ్యారెంటీస్ వాళ్ళకి వర్తిస్తాయి, లేకపోతే అది వేస్ట్ కదా. సో ఇల్లులు కూడా వచ్చే వాళ్ళకే వస్తుంటాయి. ఫస్ట్ లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి రేషన్ కార్డ్స్ అనేవే లేవు కొత్త వాళ్ళకి ఎవరికి కూడా. ఫస్ట్ అది వాళ్ళు అమలు చేస్తేనే ఇవన్నీ కూడా అవుతాయి, కానీ అదే పట్టించుకోవట్లేదు. అది లేకుండా మీరు ఇవన్నీ రిలీజ్ చేసినా కూడా వేస్టే, అందరికీ వర్తించదు కదా. సో చాలా అంటే చాలా వర్స్ట్. రేషన్ కార్డ్సే ఫస్ట్, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే ఏదైనా చేయాలి. అది లేకుండా ఇవన్నీ వేస్ట్ కదా. ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ అప్లై చేయాలన్నా రేషన్ కార్డు కావాలి, ఏదో పెట్టారు కదా, ఇంకా అన్నీ దేనికైనా రేషన్ కార్డే కావాలి. అది లేనప్పుడు ఇవన్నీ వేస్టే కదా. ఫ్రీ బస్సెస్ అంటున్నారు, కొన్ని స్టాప్స్లలో ఆపనే ఆపరు, లేడీస్ని చూడగానే బస్సెస్ వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఫ్రీ బస్ పెట్టి ఏం లాభం, అవి కూడా వేస్టే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం బెటర్ కేసీఆర్ గారు. కొన్ని చెప్పినవి అయితే చేశారు. ఇల్లు ఇస్తామన్నారు, కొంతమందికి ఇచ్చారు, వచ్చాయి కూడా. వీళ్ళు ఇస్తున్నాం అంటున్నారు, ఇంతవరకు వచ్చిన వాళ్ళైతే నాకైతే తెలియదు ఇల్లుల గురించి. ఈ ప్లాట్ల గురించి కూడా ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామంటున్నారు. ఎక్కడ చూడు మీ సేవలలో ప్రజలు తిరుగుతూనే ఉన్నారు తప్ప దాని యూజ్ అయితే ఏం లేదు. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు మందుల వీరరావు సార్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం కూలి సార్. గ్రామం, మండలం? కూసుమంది మండలం, వెంకటరామపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏమంత లేదు సార్. రైతులకి నష్టమే. ఉన్న 6 పథకాలు కూడా ఏం పరిపాలన చేయలేదు, వేస్ట్, అంతే అనిపించలేదు సార్. అది ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టింది కానీ ఇది వేస్ట్. అది ఆడవాళ్ళని కలబెట్టడం తప్ప మంచిది ఏదే లేదు. మిగతా 6 పథకాలు కూడా అమలు చేయలే. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది ఉన్న వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన అంటే కొద్దిగా పర్లేదు సార్. అది అన్నిటికన్నా ఆదుకున్నారు, పర్లేదు ఆయన వరకు అయితే. ఇదేది మాత్రం చాలా దరిద్రం సార్. అది అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాం. గ్రామం, మండలం? నర్సంపేట మండల్, రాజపల్లి గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత గొప్పగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. పరిపాలన పరంగా అయితే శూన్యం. ఏ రంగంలో తీసుకున్నా కూడా పనితనం అయితే చెప్పడానికి మాటలు లేవు. ఏ గ్యారంటీల విషయంలో క్లారిటీ లేదు. ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఉద్యోగాలు లేవు. 6 గ్యారంటీల అమలు అంతంత మాత్రమే. రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది. అన్ని రకాలుగా అన్ని కేటగిరీలలో ఫెయిల్ అయినట్టే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సంథింగ్ బెటర్ దాన్ రేవంత్ రెడ్డి పరిపాలనతో పోలిస్తే మాత్రం 100కు 200% బెటర్. అంతే. ఏ రకంగా అయినా అది ఎన్విరాన్మెంటల్ పరంగా కావచ్చు, జాబ్స్ పరంగా కావచ్చు, అది ప్రైవేట్ జాబ్ క్రియేషన్ కావచ్చు, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ఫోకస్డ్ కానీ ఇన్వెస్ట్మెంటల్ ఫోకస్, ఐటీలో జాబ్స్ క్రియేషన్స్ కానీ ఐటీ రంగం ఆల్మోస్ట్
థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మ. నమస్తే అండి, మీ పేరమ్మా? నా పేరు సంధ్య. ఏం చేస్తుంటారమ్మా? ఏముంది వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. గ్రామం మండలం? గ్రామం పనిగిరి, మండలం నాగారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? ఇక వ్యవసాయదారుల కంటే వచ్చే వాళ్ళు మురుస్తురు, రాని వాళ్ళు ఇబ్బంది పడుతురు అంతే. ఇక మా అత్త వాళ్ళకు రుణమాఫీ అయిందని చెప్పారు, వాళ్ళు పోయి చూసుకుంటే అవి బ్యాంకులో కట్టమని అంటారు. అంటే కొంతమందికి ఏమైంది, కొంతమందికి కాలేదు అట్లా. రైతు బంధు పడింది? మాకు రైతు బంధు పడ్డది. మరి 6 గ్యారెంటీల విషయానికి వస్తే అమ్మ గ్రామాల్లో ఎలా అభివృద్ధి జరుగుతుందంట? కరెంటు బిల్లు అయితే 0 బిల్లు పడుతుంది. సీటు మా పాప అడిపోయింది. కరెంటు బిల్లు 0 బిల్లు పడుతుంది. గ్యాస్ సబ్సిడీ వస్తుంది అంటారు, కానీ అది ఎవరికి వస్తుందో ఎట్లా వస్తుందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. గ్రామాలలో అయితే వచ్చిందని మాకు ఒక బాండ్ పేపర్ కూడా ఇచ్చిర్రు, కానీ దానివల్ల అయితే ఏం ప్రయోజనం అయితే లేదు. అట్లా కరెంటు బిల్లు అయితే వర్తిస్తుందిలే, 0 బిల్లు వర్తిస్తుంది. సన్న బియ్యం మొన్ననే కదా స్టార్ట్, బోనస్ ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన కూడా మంచిగానే జరిగింది. పెన్షన్లు కానీ, ఇంకా సన్న బియ్యం అంటే సన్న బియ్యం రాలేలే, కానీ రైతులకు కానీ కేసీఆర్ గారు కూడా చాలా మంచిగానే చేసిర్రు. ఇక రేవంత్ గారు కూడా ముందు చేస్తారని ఆశిస్తున్నాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. గ్రామం మండలం? నా సూర్యాపేట గ్రామం పాలకీడు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు, అన్ని రకాలుగా. ఏ రకంగా బాగాలేదు, అంతే ఇక బాగాలేదు, అంతే ఇక. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పులు చేసిండే అయిపోయింది. ఈసారి బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. అంతే, హిందూ తత్వం రావాలి. బీజేపీ వస్తే అంటే డబుల్ క్యాడర్ అంటారా? అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఉంది కాబట్టి కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కాబట్టి డెవలప్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, ఫండ్స్ రావటం లేదు, దానివల్ల డెవలప్మెంట్ కావటం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అప్పుడు బాగుంటుంది.